వార్తా విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కు స్వాగతం. వైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు 108 కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో 108 కలశాలతో పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి వైశ్య భవనం వరకు ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం రాష్ట్ర నాయకులు బుడివే వరలక్ష్మి, గౌరిశెట్టి లక్ష్మి, విశ్వకుమారి, చేపూరి శ్రీలత, జయ, జమున, రవలి భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. భవన వరకు మహిళలందరిచే ఊరేగింపు చాలా అంగరంగ వైభవంగా ఎంతో భక్తి నిష్ఠలతో అమ్మవారికి అభిషేకము చేశారు. మా కొలువులు మాకు కావాలంటూ జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జేఏసీ నాయకులు బొజ్జ కనకయ్య అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు కందుకూరి రామగౌడ్, వికృతి లక్ష్మి, మజార్ తదితరులు పాల్గొన్నారు. పోరాటంగానే మిగులుతుంది. అది అట్టడుగున పడేస్తారు కాబట్టి మనల్ని మర్చిపోతారు కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి. నిరుద్యోగులందరికీ పేరు పేరున మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే మేము అందరినీ పిలవలేకపోతున్నాం. ఇదే ఒక ప్రకటనగా ఈ ఒక పోస్టర్లు చూసి ప్రకటన చూసి మన ఇప్పుడు ఉన్నటువంటి వాట్సాప్లలో ఉన్నటువంటి మెసేజ్ చూసి మీరు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ తెలియపరిచేది నేను ఏమంటే కంపల్సరీ దీన్ని వినియోగించుకోవాలి. లేకపోతే మేము ఏం చేయలేము. మీరు రావాలి. పెద్ద ఎత్తున సక్సెస్ చేసినప్పుడే మేము ఎంతకైనా కానీ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరే ముందుండి పోరాడాల్సిన అవసరం ఉంది. అందుకని కంపల్సరీ రావాలి. అధ్యక్ష ఎన్నికలు జరగకుండా రికార్డుల దగ్గర ఉంచుకొని సభ్యులను వేధిస్తున్న మత్స్య కార్మిక సంఘం అధ్యక్షునిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె రాజశేఖర్, కంకటి ప్రభాకర్, మత్స్య కార్మిక విభాగం నాయకులు చొప్పరి రామచంద్రం, కోసరి కనకయ్య, బాలయ్య, కిష్టయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. రేపాక గ్రామంలో మత్స్యకారులు ఉన్నటువంటి ముదిరాజులను మన గంగపుత్రకు సంబంధించిన ఒకే ఒక వ్యక్తి మా మత్స్యకారులను నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ నానా రకాల అరాచకాలు సృష్టిస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంగా ఈ విషయం మీద సంవత్సరాల పాటు మమ్మల్ని నానా రకాల ఇబ్బంది చేస్తున్న దాని మీద మన సంబంధిత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క ముదిరాజు సంఘం తరపు నుంచి మన సొసైటీ తరపు నుంచి వారికి ఒక మెమోరాండంను మా సంబంధిత కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. వారి యొక్క అప్లికేషన్ చూసిన తర్వాత సత్వరమే ఈ యొక్క దీని పరిష్కారం కోసమై సంబంధిత అధికారులకు అందించడం జరిగింది. కాబట్టి దీని మీద ఏది ఏమైనా మత్స్యకారులు 48 మంది మత్స్యకారులకు ఇద్దరు గంగపత్రుల నుండి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంగా మాకు న్యాయం చేయవలసిందిగా సంబంధిత జిల్లా కలెక్టర్ కోరుతూ సంబంధిత ఎస్పీ గారికి కూడా ఒక మెమోరాండం సమర్పించబోతున్నాము. కాబట్టి ముదిరాజుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలిగా కోరుతూ ఈ యొక్క సమావేశంలో మన రేపాకు సంబంధించిన ముదిరాజులు ఇల్లంతకుంట మండలం సంబంధించిన మండల అధ్యక్షుడు పొంగటి ప్రభాకర్, అలాగే
అలాగే మత్స్యశాఖల సంఘం మండల అధ్యక్షుడు రామచంద్రం, మన కీసరి కనకయ్య ముదిరాజ్ ఎంపీటీసీ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గ్రామస్తులతో పాటుగా. అలాగే జిల్లా ముదిరాజ్ మహాసభ పల్లె రాజశేఖర్ నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగిందని చెప్పి ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతూ సంబంధిత అధికారులకు మేము మెమోరాండం సమర్పించడం జరిగిందని కోరుతూ ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఒక గంగపుత్ర కులానికి సంబంధించినటువంటి తాత అంజయ్య మరియు వాళ్ళ కొడుకు పుత్రుడైనటువంటి మల్లేశం ఇద్దరు కలిసి 48 మంది సొసైటీ మత్స్య కార్మిక సంఘం సభ్యులుగా ఉన్నటువంటి మా ముదిరాజ్ సంఘం సభ్యులు 48 మంది ఉన్నటువంటి మా వాళ్ళను తీవ్ర ఇబ్బందులు చేస్తూ లెక్కలు చెప్పకుండా అవినీతికి పాల్పడుతూ ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఆయన దగ్గరికి పోయి అయ్యా పరిస్థితికి ఇది అని చెప్పుకుంటే నానా బూతులు అవినీతికి పాల్పడుతూ బూతులు తిడుతూ మమ్మల్ని తీవ్ర ఇబ్బంది పెడుతుందని చెప్పి మాకు చెప్పుకోవడం చేత దాని మీద వెంటనే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేద్దాము, ఆ బాడీని డిజాల్వ్ చేయించి కొత్త నూతన బాడీ ఎన్నుకోవడం కోసం అని చెప్పి మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదే కలిసిన వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు దాని మీద అటెస్టెడ్ చేసి సంబంధిత అధికారికి రేపే పోయి దాన్ని ఎంక్వైరీ చేసి ఎలక్షన్ వేయవలసింది ఎలక్షన్ చేసి అధ్యక్ష కమిటీని వేసి వారికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ ఏదేమైనప్పటికీ పాత రికార్డ్స్ టోటల్లీ తీసుకొని నూతన బాడీకి అప్పగించాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అందుకు మేమందరము సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై ముదిరాజ్. స్వచ్ఛ సిరిసిల్లాలో భాగంగా పందుల తొలగింపులతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఎరుకల కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని పందుల కలబరాలతో కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనలకు దిగారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఎరుకల కులస్తులు భారీ సంఖ్యలో పందుల కలబరాలతో కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. తమకు ఉపాధి చూపించాకే పందులు తొలగించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. తమకు ఉపాధి చూపకుండా పందులను తొలగించిన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా శాంతించలేదు. ఒక దశలో గేటు తొలగించుకొని కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పట్టణ సీఐ విజయ్ కుమార్ సమస్యలుంటే కలెక్టర్కు తెలపాలంటూ నచ్చజెప్పారు. గతంలోనే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని స్పందించకపోవడంతోనే ఆందోళన చేస్తున్నామంటూ వాగ్వాదానికి దిగారు. తోపులాటతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కలెక్టర్ ప్రజావాణిలో ఉన్నాడని పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరారు. శాంతించిన వారు కలెక్టర్కు పరిస్థితి వివరించారు. ఎరుకల కులస్తుల ఉపాధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకులు సుల్తాన్ చంద్రయ్య, పట్టణంలోని పలువురు ఎరుకల కులస్తులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమప్పుడు కూడా పందుల ఈపుల మీద జై తెలంగాణ అని చెప్పి రాసి కూడా మేము గాంధీ కాడ పందులతో నినాదం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇలా అటువంటి పందులను గవర్నమెంట్ ఇలా తెలంగాణ మమ్మల్ని మా కులాన్ని మా పందులు ఇలా నిరూపు మొత్తానికి చంపుతాడు. మాకు ఎలాంటి జీవనోపాధి లేదు. మేము బతికే పనులతోటి మాకు జీవనోపాధి కల్పించాలి. మాకు 3 ఎకరాల మనిషికి ఒక కుటుంబానికి చొప్పున 3 ఎకరాల భూమి ఇవ్వాలి. భార్య భర్తలకు 50,000 నిన్న వాళ్ళకు భార్య భర్తలకు పిచ్చలు కల్పించాలి. కొంతమంది పెళ్లి గారు ఉన్నారు, వాళ్లకు ₹1,00,000 చొప్పున ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ బంగారు తెలంగాణ మేము అనుకున్నాం కానీ మా బతుకులు పదాలు పడితే అనుకోలేదు. ఇప్పటికైనా కల్పించుకొని మాకు మా బతుకులను గమనించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మాట్లాడతాం ఇప్పుడు చూడాలి సార్, అందరం వస్తాం మాట్లాడతాం. మెసేజ్ పెట్టు, నేను చూస్తున్నాను అందులో సాయంత్రం దాకా ఈయన కూర్చుంటారు. మాట విను, మీకు ఒక అవకాశం కల్పిస్తున్నాను. మీ పెద్ద మనుషులు ఒకరు ఇద్దరు సమస్య లెటర్ ఇచ్చినాం, మాకు ఏం సందేహం లేదు. అందుకని సార్ పందులు అంటే పందులు తీస్తే పందులు
సహజ వనరుల దోపిడీపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సూరపల్లి సుజాత అన్నారు. టీటీఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో జరుగుతున్న రాష్ట్ర విద్యా మహాసభలో తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ అనే అంశంపై ప్రొఫెసర్ సూరపల్లి సుజాత మాట్లాడారు. తర్వాత చేతిలో పుట్ట, ఖచ్చితంగా టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్, దాంట్లో బడికి రావాలని చెప్పినాం. ఈ 3 చేస్తే బడి బాగా పనిచేస్తాం. ఒకసారి దీని మీద మనం ఒకసారి రివ్యూ చేసుకోవాలి. 10వ స్కూల్లో ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తాం, బడి అంటే దుబాలో స్టార్ట్ చేస్తామంటే మీరు బాగా నేర్చుకున్నారు సార్, వెరీ గుడ్, ఖచ్చితంగా ఇది చేస్తాం సార్. మీరు చాలా మంది వీళ్ళు చెప్పాలంటే సార్ అయితే ప్రజల కేంద్రంలోనే బాగా చెప్తారనేది ఉన్నారు సార్. మనం చెప్తామని ఎన్ని చేసినా సరే వాళ్ళను ఇన్వాల్వ్ చేయకపోతే మనకి ఎన్రోల్మెంట్ రాదనిపిస్తుంది. వాళ్ళు తీసుకురావాలంటే వాళ్ళు టైం తీసుకెళ్తారు. జూన్ 12 స్టార్ట్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మనము ముఖ్యంగా కేటాయించాల్సిన, మనం మాట్లాడుకోవాల్సిన అంశం విద్య ఎంత ముఖ్యమైనదో అందులో సహజ వనరులు కూడా అంతే ముఖ్యమైనదని బహుశా టీటీఎఫ్ వాళ్ళు ఆలోచించి ఉంటారు. ఉపాధ్యాయులు అంటే మొత్తం సమాజానికే పాఠాలు చెప్పేవాడు. అయితే ఈరోజు జరుగుతున్న సహజ వనరుల విధ్వంసం గురించి ఉపాధ్యాయులు మాట్లాడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మనం గుడి కావాలన్నా, బడి కావాలన్నా, మనిషి మనుగడ కావాలన్నా సహజ వనరుల అవసరం ఎంతో ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సహజ వనరుల గురించి మాట్లాడటం చాలా అరుదుగా కనపడుతుంది. అయితే అభివృద్ధి కావాలంటే సహజ వనరులను కొనగొట్టడం అనేది ఒక అంశంగా కనపడుతుంది. ముఖ్యంగా కరీంనగర్, ఉత్తర తెలంగాణ ప్రాంతాలను చూసుకుంటే ఇక్కడ మైనింగ్ ప్రాంతాలు, ఇక్కడ గ్రానైట్ క్వారీలకి బలైతున్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ మైనింగ్ల గురించి మాట్లాడకుండా, క్వారీలు, ఇసుక క్వారీలు, గ్రానైట్ క్వారీల గురించి మాట్లాడకుండా తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడటం చాలా అసంభవం. కాబట్టి మనము ఎడ్యుకేట్ చేయాల్సిన అంశాలు విద్యార్థులకి కేవలం పాఠాల్లో ఉన్న అంశాలనే కాకుండా సమాజంలో జరుగుతున్న అనేక అసమానతల గురించి, సమాజంలో జరుగుతున్న విధ్వంసం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ ఈ సమావేశాల్లో సహజ వనరుల గురించి మాట్లాడాల్సిన అవసరత. సహజ వనరులను పరిరక్షించుకోలేనిదే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అసాధ్యం. అసలు మనిషి మనుగడనే అసాధ్యం. మనిషి ఆరోగ్యంగా జీవించడం అసంభవం. తర్వాత పంట పొలాలు కానీ, వన్యప్రాణుల రక్షణలు కానీ, భూగర్భ జలాలు కానీ ఏది చూసుకున్నా కూడా సహజ వనరులకు సంబంధించి ఉన్నాయి. కాబట్టి సహజ వనరుల గురించి పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నమస్కారం. వృత్తి భద్రత కల్పించాలని కోరుతూ వివోఏలు చేస్తున్న దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు ఇస్తూ వృత్తి భద్రత కల్పించాలని వివోఏలు డిమాండ్ చేశారు. మేము చేయబట్టి 8వ రోజు అవుతుంది. మొన్న కేటీఆర్కు 2 సార్లు
ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని అందరి తరపున మేము అందరం కలిసి వేడుకుంటున్నాం.